ఇప్పుడు నందు ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ యు ఆర్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ అదర్స్ లైఫ్ అన్నాడు. ఐ థింక్ మీ పాడ్కాస్ట్ లో గీత చెప్పిందో లేదో ఈ విషయం. ఐ టోల్డ్ హర్ వన్ థింగ్. ఒక రోజు మనం 30 years వచ్చేంత వరకు ఇప్పుడు మనం ఇలా ఉండకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారు, జాగ్రత్తగా ఉంటాం చాలా జాగ్రత్తగా ఉంటాం. 30 నుంచి లెట్స్ సే 20 years, 30 to 50 years వరకు వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, ఇప్పుడు మనం ఉన్న ఫేజ్ ఐ విల్ బి మై సెల్ఫ్ రే, ఐ విల్ బి అథెంటిక్, ఏదైనా అనుకునే వాళ్ళని. ఇప్పుడు మనం అదే ఫేజ్ లో ఉన్నాం, తెలిసినా కూడా చేయలేం. ఐ విల్ బి మై సెల్ఫ్ అనుకుంటాం. 50 years to 70 వచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాం అసలు అవతల వాడు మన గురించి ఏమనుకోవట్లేదు అని చెప్పి. అసలు ఎవడేం అనుకోవట్లేదు మన గురించి, వాడికి పని పట్టలేదేంటి లైఫ్ లో, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. మన గురించి ఒకటి ఇది అనుకుంటాడు, అసలు ఇంపాసిబుల్. నో బడీ ఈస్ థింకింగ్ అబౌట్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్. అది 70 ఏళ్ళకి వచ్చాక రియలైజ్ అవుతామట. ఇంత చెప్పి నేను తెలుసు కానీ ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా, ఎవడు పట్టించుకోవట్లే కదా. అలా కొంతమంది పట్టించుకోకుండా బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి వాళ్ళు అలా బతకాలనిపిస్తూ ఉంటుంది.